హాయ్ అండి. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు కథలోకి వెళ్దాం. అయిపోయింది, మన మధ్యని ఏం లేదు పార్దు, వదిలే అంటూ అతని చేతిని గట్టిగా పట్టుకుని నీరసంగా ఉండటంతో నిద్రలోకి జారుకుంది ప్రియాంక. ఆమె పరిస్థితి చూసిన పార్దుకి ఎంతకీ ఏడు బాగటం లేదు. మెంటల్గా బాగా డిస్టర్బ్ అవటంతో ప్రియాంక పరిస్థితి చూసి జాలేసింది. కానీ ఆ పరిస్థితి రావటానికి కారణం తనే అని తెలిసినా తనని తానే గాయపరుచుకున్నాడు పార్దు. ఎందుకో ప్రియాంకను చూడగానే ఒక్క క్షణం అక్కడ ఉండాలని అనిపించలేదు. ఆమె పాదాలపై తన ముఖాన్ని పెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు పార్దు. ప్రియాంకకు తెలుస్తుంది అతను ఎంతగానో బాధపడుతున్నాడు. ఎన్ని రోజులకి అతని మనసులో ఉన్న బాధని కన్నీటి రూపంలో బయటపెట్టి ఆమె పాదాలను కడిగి తన మనసును తేటపరుచుకున్నాడు పార్దు. ఇంకా నా వల్ల కాదు పార్దు, ప్లీజ్ ఒక్కసారి అంటూ ప్రియాంక ఏడుస్తుంటే పార్దు ఇంక తట్టుకోలేక ఒక్కసారిగా ఆమె పక్కన పడుకొని గుండెలు హత్తుకొని వెక్కి వెక్కి చిన్నపిల్లల్లా ఏడ్చాడు. క్షమించు ప్లీజ్. ఏడవటం వలన అతని గొంతు తడారిపోయింది. నాకు తెలుసు ప్రియా, ఇప్పటికీ నా మీద కోపం తగ్గదని, కానీ ఇంక టైం వేస్ట్ చేయలేను, నిన్ను బాధ పెట్టలేను. అవును, అరవిపై నాకున్నది కేవలం ఇష్టం మాత్రమే, ప్రేమ కాదు. వద్దు పార్దు, ఇంకా నువ్వు నాకేం చెప్పొద్దు. ఒక 2 నిమిషాలు ఇలా నీ ఎదపై ప్రశాంతంగా పడుకోని అని ప్రియాంక అనగానే పార్దు ప్రేమగా గుండెలకు హత్తుకున్నాడు. అతనికి తెలుసు ఆమె తను పెట్టిన బాధలతో అలసిపోయిందని. ఇదంతా గుమ్మం చాటున చూసిన అరవి కళ్ళ నిండా నీళ్లతో వాళ్ళ జంటని తన కెమెరాలో బంధించి నవ్వుతూ బయటకు వచ్చింది. ఏంటి మమ్మల్ని వాడి గొడవలోకి వెళ్ళొద్దు అని నువ్వెందుకు వెళ్ళావు పెద్దబావా, ఒకసారి చూడు అంటూ తను తీసిన ఫోటో అభికి చూపించింది. అరవి కల కాదు బావా, నిజమా అంటూ కంటతడితో పార్దు ప్రియాంకలను చూసి ఎంతగానో సంతోషించాడు. అతని సంతోషం అంతా ఇంత కాదు. ఎంత కాదన్నా సొంత తమ్ముడిపై ఇన్ని రోజులు పంతం పట్టుదలతో ప్రియాంకతో పాటుగా అతను కూడా సంతోషాలన్నింటినీ వదులుకొని ఒంటరి పోరాటం చేశాడు. ఎందుకు బావా బాధపడుతున్నావు? వాడి జీవితం ఇలా ఉండాలనే కదా కోరుకుంది, అందుకే మాటలు రావటం లేదు. నాకు తెలుసు బావా అని అరవి నవ్వుతూ అందరికీ విషయం చెప్పింది. ఫ్యామిలీ అందరి సంతోషానికి అవధులు లేవు. సోనాక్షిని ఎత్తుకొని కిచెన్ రూమ్కి వచ్చింది అరవి. ఏం కావాలి? అమ్మ నాకు బ్రెడ్ జామ్ కావాలి. సరే అంటూ సోనాని కిచెన్ గట్టుపై కూర్చోబెట్టి బ్రెడ్ జామ్ పెట్టింది. ఇంతలో రానా ఫోన్ చేయటంతో అరవి నవ్వుతూ, హలో సైతాన్కి వచ్చే, ఏంటి మంచి హుషారుగా ఉన్నావు? అనుకున్నది జరిగింది కదా. ఎందుకు హుషారుగా ఉన్నాను? ఏంటి సంగతి? నువ్వు అనుకున్నదే జరిగింది, ఎక్స్పెక్ట్ చేశానే. అయినా నీకు అన్నీ ఎలా తెలిసిపోతాయి సైతాన్కి వచ్చే? ఆ దేవుడు నీకంటే బుర్ర ఇవ్వలేదు కానీ నాకు ఇచ్చాడు కదా. అంటూ చిరుకోపంగా అరిచింది అరవి. ఏంటే నోరులేస్తుంది? 10 నిమిషాల్లో నువ్వు రెడీగా ఉండాలి. ఎందుకు? వచ్చాక చెప్తాను. అబ్బా చెప్పొచ్చు కదా. నువ్వు ప్రశాంతంగా ఉండటం నాకు ఇష్టం లేదే రాక్షసి. బ్లూ కలర్ చీర కట్టుకొని రెడీగా ఉండు. ఎందుకు? సిగ్గుతో నవ్వుతూ, వచ్చాక చెప్తానని రానా ఫోన్ కట్ చేసేసరికి అరవి తనలో తానే నవ్వుకుంది. చాలా రోజుల తర్వాత కుటుంబం అంతా సంతోషంగా ఉంది. సోనాను బయటికి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టింది. ఏంటి అరవి, ఎక్కడికి వెళ్తున్నావు? మీ అల్లుడు గారు ఫోన్ చేశారమ్మా, బయటికి వెళ్దామన్నారు. రెడీ అవుతున్నాను. అవునా సరే అంటూ దివ్య నవ్వగానే అమ్మమ్మ ఏంటి సోనా? అమ్మ రానా డాడీని సైతాన్కి వచ్చి అని పిలిచింది. అంటే ఏంటమ్మా నీకెందుకే అంటూ అరవిను నవ్వు ఆపుకుంటూ అడిగింది. జాను, అమ్మ డాడీని ఏవండి బావా అని పిలుస్తుంది. మరి నువ్వు కూడా అలానే పిలవాలి కదా. నీకు పోలికలు అంటే మా అక్కయ్య వచ్చాయి కానీ బుద్ధులు మాత్రం మీ నాన్నే వచ్చాయి అనుకుని సోనా బుగ్గగిల్లి, అది సీక్రెట్, ఎవరికి చెప్పకూడదు తెలుసా అంటూ అరవి తన రూమ్కి వెళ్ళింది. ఇంతలో రానా రావటంతో ఏంటి ఇంకా రెడీ కాలేదా? ఆఫీస్ కోట్ తీస్తూ అన్నాడు. అదేంటి అప్పుడే వచ్చేసావు? ఆశ్చర్యంగా అడిగింది అరవి. రానా చిన్నగా నవ్వేసరికి, అంటే ఇంటి బయట ఉండి ఫోన్ చేసావన్నమాట. పర్లేదు, బుర్ర పనిచేస్తుంది. నిన్ను అంటూ అరవి కోపంగా ముందుకొచ్చి, నువ్వు వచ్చావు, మరి శక్తి అన్నయ్య రియా ఏరి షికార్కి వెళ్ళారు అంటూ అరవి దగ్గరికి లాక్కొని, చీర కట్టుకోమన్నాను కదా, ఇప్పుడెందుకు టైం కాని టైంలో? రాత్రికి కుదరదు కదే, ఎందుకు నీకు తెలీదా అంటూ నవ్వుతూ ఆమెతో పాటుగా వెనక్కి అడుగులు వేస్తూ
రూమ్ డోర్ లాకేసి అరవిని ఎత్తుకున్నాడు. ఏం చేస్తున్నావు చెప్పనా? అబ్బా ప్లీజ్, నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి, స్నానం చేయాలి, వదులు సైతానికే బచ్చే, స్నానమే కదా ఇద్దరం కలిసి చేద్దామంటూ అరవి తనతో పాటుగా వాష్రూమ్లోకి తీసుకెళ్ళి వెళ్ళాడు. రానా నీకేమైనా పిచ్చా అంటూ కోపంగా అరిచింది అరవి. మాటలు లేవు రాక్షసి అంటూ షవర్ ఆన్ చేసి ఆమె పెదవులను అనుకున్నాడు రానా. కొన్ని సంవత్సరాల తర్వాత బావా అబ్బాయి ఏంటి అంటూ విసుక్కున్నాడు అభి. విసుక్కుంటున్నావు, ఏమైంది బావా? ఏం కాలేదు, నీకు ఎన్నిసార్లు చెప్పాను షర్ట్ ఐరన్ చేయమని, ఎందుకు చెప్పిన మాట వినవు అంటూ కోపంగా చూశాడు అభి. నేనెందుకు షర్ట్ ఐరన్ చేయలేదు? చేశాను, బెడ్ మీద ఏం తెలియనట్టు కూర్చున్నా నీ కొడుకుని అడుగు. షర్ట్ ఎందుకు నలిగిందో ఎప్పుడు చూసినా ముందు వెనుక చూసుకోకుండా అనటమే కానీ నీ పని అంటూ జాను కోపంగా వెళ్ళగానే అభి తన కొడుకు వైపు చూసి, రే రిషి ఏం చేశావు? నాన్న నాది కాదు తప్పు, అక్కదే అంటూ లోపలికి వస్తున్న సోనాని చూపించాడు. నాన్న రిషినే, నేనేం చేయలేదు, వాడు నన్ను కొట్టాడు, నేను దిండు తీసుకొని కొట్టానమ్మా. నీ షర్ట్ ఐరన్ చేసి బెడ్ మీద పెడితే వాడు ఆ షర్ట్ తీసుకొని నా మీదకి ఇసిరాడు అని సోనా చెప్పగానే అభి రిషిని చూశాడు. సారీ నాన్న, సారీ నువ్వు కాదురా, ఇప్పుడు వెళ్ళి నేను మీ అమ్మకి చెప్పాలి అనుకుని మరో షర్ట్ వేసుకుని, సరే మీ ఇద్దరు తొందరగా రెడీ అయ్యి కిందికి రండి, స్కూల్కి టైం అవుతుంది కదా. సరే అని సోనా అనగానే అభి చిన్నగా విజిల్ వేసుకుంటూ కిచెన్ రూమ్కి వచ్చాడు. చీరపళ్ళు నడుము దగ్గర దొప్పుకొని దోశలేస్తుంది జాను. జాను ఏంటి? అది నా ఫోన్ రూమ్లోనే ఉంటుంది, వెళ్ళి చూసుకోండి. అది నా ల్యాప్టాప్, మీకు తెలుసు కదా ఏది ఎక్కడ ఉంటుందో. నన్ను ఎందుకు అడుగుతారు? నేను అన్నీ మీకు అనుకూలంగా పెట్టినా ముందు వెనుక చూసుకోకుండా అరవటమే కదా నీ పని అంటూ చేతిలో ఉన్న గెరిటెని విసురుకు పక్కకు నెట్టింది. నవ్వుతూ ఆమె వెనుక నుంచి హక్ చేసుకొని, ఏంటి ఈ మధ్యన బాగా కోపం చూపిస్తున్నావా? మరి కాదా? సారీ జాను, నీ సారీలు పూరీలు నాకేం వద్దు, ముట్టుకోకు అంటూ అభిని వెనక్కి నడుతుంటే, సారీ చెప్పాను కదా, ఎందుకు బెట్టు చేస్తున్నావు? చేస్తాను, నా ఇష్టం. ఎప్పుడు చూడు హడావిడిగా నిద్రలేవటం, నన్ను కంగారు పెట్టడం, రోజు ఇదే కదా జరిగేది. మళ్ళీ కోప్పడి ఎక్కడైతే ఫీల్ అవుతానని సారీ ఒకటి నా ముఖాన్ని పడేస్తావు. పైకి అమాయకంగా ఉంటావు కానీ నిజంగా రాక్షసివే నువ్వు. మరి నువ్వు నేనా అంటూ జాను పెదవులను అందుకుని, మీ ఆయన చాలా మంచోడు, పో బావా, బయట అత్తయ్య మామయ్య ఉన్నారు, కొంచెం కూడా సిగ్గు లేదా నీకు? ఎందుకు సిగ్గు? సాయంత్రం తొందరగా వచ్చేస్తాను, చాలా రోజులు అవుతుంది మన ఇద్దరం బయటికి వెళ్ళి. అవునా, అయితే పిల్లల్ని స్కూల్ నుంచి తొందరగా తీసుకొచ్చేసాను. వద్దు, అమ్మ నాన్న ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు, మన ఇద్దరం మాత్రమే వెళ్దాం, సరేనా? ఎందుకు బావా, వచ్చాక చెప్తానే మరదల పిల్ల అంటూ జాను బుగ్గను గిల్లి బయటికి వెళ్ళాడు అభి. పార్దు పార్దు పిలుపు కాదు, అరుపులే. అబ్బా వస్తున్నాను, ఎందుకంత గట్టిగా అరుస్తావు అంటూ షర్ట్ బటన్ పెట్టుకుంటూ బయటకు వచ్చాడు పార్దు. అది అరుపులానే అనిపిస్తుంది, నీ కూతురు చేసే పనులకి నాకైతే పిచ్చెక్కుతుంది అని స్వీటీ మీద కంప్లైంట్ ఇచ్చింది ప్రియాంక. పొద్దున్నే పాప మీద చాడీలు చెప్తావేంటి? అవును, నావు చాడీల్లానే ఉంటాయి, ఒకసారి బయటికి రా అంటూ బయటికి తీసుకొచ్చి చూడు ఏం చేస్తుందో అంటూ స్వీటీని చూపించి కుండీలో మొక్కలు నాటుతున్నా కూతురుని చూసి పార్దు తెగ మురిసిపోయాడు. ప్రియాంకకి పిల్లలు లేరన్న బాధ ఉండకూడదనే పార్దు స్వీటీని పసికందుగా ఉన్నప్పుడే ఆమె చేతిలో పెట్టాడు. స్వీటీ ఎవరో కాదు, జాను కూతురు. ఆ విషయం అందరికీ తెలుసు. జానునే ప్రియాంక బాధపడకూడదని తనకు పుట్టిన బిడ్డని ప్రియాంకకి ఇచ్చింది. చూసావా మన స్వీటీ ఏం చేస్తుందో? కనీసం తనని చూసైనా మొక్కల్ని పెంచడం నేర్చుకో. ఆహా, నాకు తెలియదు, మరి నువ్వు చెప్తేనే కానీ. ఇప్పుడు స్నానం చేయించి వైట్ ఫ్రాక్ వేసాను చూడు, ఫ్రాక్ అంతా మట్టి మట్టి చేసేసింది. ఇప్పుడు అర్థమైంది నీ బాధ ఏంటో. ఏంటి, మళ్ళీ స్నానం చేయించి ఆ ఫ్రాక్ వాష్ చేయాలనే కదా స్వీటీ మీద కంప్లైంట్ ఇస్తున్నావు? పోయి నీకు చెప్పాను చూడు, నాకు బుద్ధి లేదు. పక్కింటి రాహుల్ వాళ్ళ కొడుకు క్రికెట్ ఆడుతూ 2 గుండీల్ని పగలగొట్టాడు మన గార్డెన్లోవి. అందుకని ఏం చేసింది, వాళ్ళ ఈరోజు తెప్పించుకున్న 4 కుండీలు తెచ్చేసింది. ఎందుకు కుండీలు తెచ్చావని రాహుల్ని అడిగితే, మీ అబ్బాయి మా కుండీలను పగలగొట్టాడు, అందుకే తెచ్చానని ధైర్యంగా సమాధానం ఇచ్చింది. అది చేసింది మంచి పనే కదా, కనీసం స్వీట్ని చూసైనా తెలివితేటలు నేర్చుకో. కోపంగా పార్దు వంక చూసి తన రూమ్కి వెళ్తుంటే నవ్వుతూ పార్దు ఆమె దగ్గర తీసుకొని, ఏంటి కోపం వచ్చిందా? నా కోపం కూడానా? మరి ఏంటి రూమ్కి వెళ్తున్నావు? మరి ఎప్పుడు చూసినా దాన్ని వెనకేసుకొని వస్తావు? నువ్వేదో మందలిస్తావనుకుంటే నన్ను ఆడుకుంటావు. ఏం చేయాలరా నిన్ను? ఏంటి నన్ను రా అంటావా? అంటాను ఏం చేస్తావు? నిన్ను అంటూ పార్దు కోపంగా చూడగానే పరుగు తీసింది ప్రియాంక. ఏవండి ఏవండి అంటూ లోపలికి వచ్చింది అర్చన. రెడీ అవుతున్న శక్తి వెనక్కి ముందు చూసుకున్నాడు. ఎవరు లేరు కదా ఇక్కడ, మరి ఎవరిని పిలుస్తున్నావు?
ఇంకెవరిని మిమ్మల్ని. నా మీద అంత ప్రేమ ఎందుకు? అది ఈరోజు నాన్న షాపింగ్కి తీసుకొని వెళ్తారని. అంతే అర్చన నోటి నుంచి ఆ మాట వినగానే శక్తి వెనక్కి అడుగు వేసి, షాపింగ్ అన్నామంటే చంపిస్తాను. మొన్నే కదా 10 లక్షలు వదిలించావు, మళ్ళీ ఏం కొనేద్దామని? చీరలు, నెక్స్ట్ వీక్ నా బర్త్డే కదా, డ్రెస్ అండ్ చీర తీసుకుందామని. వద్దు తల్లి, షాపింగ్ పేరు చెప్పి నెలకి లక్షలు వదిలిస్తున్నావు. సంపాదించిందంతా నీకే సరిపోతుంది. అయినా నిన్న అంటే ఏం లాభం? ముందు వాడిన నన్ను నిన్న తగిలించినందుకు. మధ్యలో రానా అన్నయ్య ఏం చేశాడు? పోయి తలనొప్పిని నాకు అంటగట్టాడు కదా, అందుకు. అంటే నీ ఉద్దేశం నేను తలనొప్పానా? అది వేరేగా చెప్పాలా? శక్తి అంటూ కోపంగా చూసింది అర్చన. ఏంటంటూ షర్ట్ మోచేతి వరకు మడత పెట్టుకుంటూ కోపంగా చూశాడు. ఈ సంగతి ఇప్పుడు కాదు, నైట్ నా దగ్గరకు వస్తావు కదా అప్పుడు చెప్తానంటూ అర్చన బయటకు వెళ్తుంటే వెంటనే ఆమె చేతిని పట్టుకుని, ఏంటి ఇప్పుడు నీకు డ్రెస్ కావాలి అంతేనా? ఒకసారి కబోర్డ్ ఓపెన్ చేయి. ఎందుకు? చేయని కబోర్డ్ ఓపెన్ చేయగానే అక్కడ ఉన్న డ్రెస్ అండ్ చీర చూసి షాక్తో పాటు నవ్వుతూ టైట్గా హక్ చేసుకొని బోలెడు ముద్దులు పెట్టేసింది అర్చన. వీడికేం తక్కువ లేదు. ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్తున్నా, బాయ్. సరే అంతేనా అన్నట్టు చూశాడు. శక్తి నవ్వుతూ అతని నుదుటిన ముద్దు పెట్టి తొందరగా వచ్చేయి. సరే అంటూ ఆమె తన గుండెలకు హత్తుకున్నాడు. రియా వస్తున్నానమ్మా, దేవునికి దండం పెట్టుకుంటున్నా అంటూ దేవునికి దండం పెట్టుకుని బయటకు వచ్చింది రియా. ఎక్కడ వియా? పడుకుంది. ముందు దాన్ని లేపు. స్కూల్ టైం అవుతున్నా ఇద్దరు రెడీ అవ్వలేదంటే అసలు మిమ్మల్ని ఏమనాలి? చెల్లంటే చిన్నపిల్ల, నువ్వైనా అర్థం చేసుకోవాలి కదా. నీ బుద్ధులే నాకు వచ్చాయమ్మా. నువ్వు జాబ్ చేసినప్పుడు రోజు ఆఫీస్కి ఇలానే వెళ్ళేదాన్ని లేట్గా. నీకెవరు చెప్పారు? మీ శక్తి మామ. కాదు, మా నాన్న. చచ్చాను, ఇరికిచ్చింది నా కూతురు అనుకున్నాడు రానా. ఇంకేం చెప్పాడు మీ నాన్న? ఎందుకు చెప్పినా నువ్వు కుదురుగా వినవు, నాన్నని తిడతావు. అవును అక్క, అదైతే నిజమే అంటూ ముందుకొచ్చింది వియా. రానా చిన్న కూతురు. మీ ఇద్దరికీ నేను బాగా అలసైపోయానే. మిమ్మల్ని కాదు ఇలాంటి మాటలు నేర్పుతుంది ముందు మీ నాన్న అనాలి. నాన్నకి ఏం తెలియదమ్మా, నాన్న చాలా మంచివారు. అంటే నేను రాకేస్తానా అంటూ వియా వైపు చూసింది అరవి. నీ గురించి నువ్వు ఎందుకమ్మా నిజాలు ఒప్పుకుంటావు? వియా మాటలకి పేపర్ చదువుతున్న రానా ఒక్కసారిగా గట్టిగా నవ్వాడు. అరవి కోపంగా ముగ్గురు వైపు చూసింది. మిమ్మల్ని నేను బాగు చేయలేనంటూ కోపంగా తన రూమ్కి వెళ్ళికొచ్చింది. అక్క పద వెళ్దామంటూ ఇద్దరు లోపలికి వచ్చి, అమ్మా ఎందుకు వచ్చారు? నేను రాకేస్తాను కదా. సరదాగా అన్నానమ్మా, చెప్పాలంటే నువ్వే అందరికన్నా మంచిదాని అంటూ బుద్ధిగా చెప్తున్న వియాన్ చూసి, నాకు సారీ చెప్పమని మీ నాన్న పంపించారా? లేదమ్మా, మామూలుగానే వచ్చాను. సారీ వద్దా? అమాయకంగా అడిగింది వియా. రియా తన బుక్స్ తీసుకొని నవ్వుతూ చూసింది. నీ సారీ నాకేం వద్దు. సర్లే, నీకు ఇష్టం లేనప్పుడు సారీ ఎందుకు చెప్తాను? ఫీల్ కాకు, చెప్పనులే అని వియా అనగానే గుమ్మం దగ్గర నిలబడి రానా నవ్వుకుంటూ చూశాడు. వియాకి అన్నీ అరవి బుద్ధిలే. కోపమేంటి, మాటలు కూడా అరవిలానే మాట్లాడుతుంది. నిన్ను ఇలా కాదే అంటూ వియాన్ దగ్గర తీసుకొని ముద్దు చేసి రియా నుదుటిని ముద్దు పెట్టింది. కారు రెడీగా ఉంది, స్కూల్ టైం అవుతుంది, వెళ్ళండి. సరే అమ్మ, బాయ్ అంటూ ఇద్దరూ ఇరు చెంపల మీద అరవికి ముద్దు పెట్టి స్కూల్కి వెళ్ళారు. లోపలికి వచ్చిన రానా కాస్త టిఫిన్ పెడితే, నేను ఆఫీస్కి వెళ్తాను, ఎవరు పెట్టరు, వెళ్ళి పెట్టుకుని తిను. ఇప్పుడు నేనేమన్నాను? మరి వియా అన్ని మాటలు అంటుంటే కనీసం నా తరపున మాట్లాడవా? దాన్ని నోరు మూయించవా? నేనెందుకు నా కూతురు నోరు మూయిస్తాను? వియా చెప్పినవన్నీ నిజాలే. నేనే కదా మంచోన్ని. నువ్వు నిజంగానే సీలి రాకాసివి కదా. సైతానికి వచ్చి నాకు కోపం వస్తుంది. కోపం వస్తే ఏం చేయాలి అంటూ అరవి ఒక్కసారిగా మీదకి లాక్కున్నాడు. వదలు. నీకు పిల్లలకి బాగా లోకువైపోయాను. ఇదేమన్నా కొత్త రోజు ముగ్గురు గొడవ పడినారు కదా, అయితే మాత్రం కామ్గా ఉంటావా? నేనెందుకుంటాను అంటూ పక్కనే పళ్ళెంలో ఉన్న రంగు తీసుకొని అరవి వీపుకు రాశాడు అతని వెనక్కి నెడుతూ. ఏం చేస్తున్నావు? తెలియటం లేదు, రంగు పూస్తున్నాను. ఉదయం పిల్లలతో ఆడుకున్నారు కదా, చాలేదా? నీతో ఆడుకోలేదు కదా. పచ్చరంగున ఆమె మెడవంపుల్లో రాస్తూ అన్నాడు. సైతానికి వచ్చి ఏంటి అంటూ ఆమె చెంపపై పసుపు రంగును రాస్తూ, చాలా రోజులైంది నీతో ఇలా హోలీ ఆడుకొని అంటూ ఒక్కసారిగా ఆమెను వెనక్కి తిప్పి ఆమె నడుం దగ్గర గులాబీ రంగును పూశాడు. నడుం దగ్గరున్న అతని చేతిని గట్టిగా పట్టుకుని తలను వెనక్కి వాల్చి అలా రెప్పలు వాల్చింది అరవి. ఏంటి, మన ప్రపంచంలో మరో కొత్త నంబర్ రాబోతున్నారు. ఎవరు? జూనియర్ సైతానికి వచ్చా అంటూ సిగ్గుతో అతని ముందుకు తిరిగింది. అరవి అతని ఆనందానికి అవధులు లేవు. ఏమన్నావు అంటూ ఆమె ఫేస్ని దోసిట్లోకి తీసుకున్నాడు. అవును అంటూ ఆమె చిన్నగా నవ్వేసరికి
నిజమా అంటూ సిగ్గుతో తలదించుకొని చేతివేళ్ళని చూపించింది. 3వ నెల కానీ ఎందుకు నాకు చెప్పలేదు? ఉదయం టెస్ట్ చేసుకున్నాను. అవునా? హా అంటూ అతని మెడవంపుల్లో తలదాచుకుని నవ్వుతూ తన మెడకున్న రంగును రానా కంటించి హ్యాపీ హోలీ హా అంటూ ఆమె నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టి తన కౌగిల్లో ఆమెను బందీ చేశాడు రానా. జీవితాంతకాలం నీ ప్రేమ కౌగిల్లో ఇలానే బంధించు అంటూ అతని అదిపై తలవాల్చింది అరవి. సమాప్తం. అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు.